హరే కృష్ణ. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అష్టమోధ్యాయః అక్షర పరబ్రహ్మ యోగః. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంహితః. అర్జున, సర్వోత్తమమైన నాశనరహితమైన పదార్థమే బ్రహ్మము. ఆ పరబ్రహ్మ ప్రతి శరీరంలో కూడా జీవాత్మగా ఉండడమే అధ్యాత్మం. ఈ జీవ జడ పదార్థాల ఉత్పత్తికి మూల కారణమైన ద్రవ్య త్యాగమే కర్మ. ఇలా అర్జునుడు అడిగిన క్వశ్చన్స్కి భగవానుడు సమాధానం చెప్పాడు. బ్రహ్మం అంటే ఏంటి, అలాగే అధ్యాత్మం, కర్మ అంటే ఏంటి. బ్రహ్మం అంటే ఉత్తమమైనది కన్నా సర్వోత్తమమైనది, నాశనరహితమైనది. అంటే ఎన్ని ఇయర్స్ గడిచినా ఎంతకాలమైన లోకములో ఎప్పటికీ నాశనము కాకుండా ఉండేదే బ్రహ్మము. ఆ బ్రహ్మమైతే అది ప్రతి శరీరంలోనూ, ఒక మానవ శరీరమే కాదు, మొత్తం జీవము అన్నిటిలో కూడా ఉండేదే అది. అలా జీవాత్మగా ఉండడమే పరమాత్మ, అధ్యాత్మం. ఆ జీవ జడ పదార్థాల ఉత్పత్తికి, జీవము కాని దానికి కూడా కొన్ని పదార్థాలు, శక్తికి పదార్థాల ఉత్పత్తి అవ్వాలి కాబట్టి ఆ ఉత్పత్తి అవ్వడానికి చేసే పనే కర్మ అంటారు. కర్మ అంటే పని అని మూడు చెప్పాడు. చెప్తే దాన్ని మనం అర్థంలో అన్వయించుకుంటే, లోకంలో సృష్టిలో నాశనం అవ్వకుండా నాశనరహితమయ్యేది, ఎప్పటికీ ఉండేది, సర్వకాలంలోనూ ఉండేది నా దృష్టిలో అయితే సౌరశక్తి, సూర్యుడు. సూర్యుడు లేనిదే ఈ జగత్తు లేదు, ఈ భూమి లేదు. సూర్యుడు అక్కడే జ్వలిస్తూ ఉంటాడు. మనకి చూడ్డానికి తూర్పున ఉదయిస్తూ పడమట అస్తమిస్తున్నట్టు కనపడతాడు. కానీ యాక్చువల్గా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మనకి శక్తినిస్తూ ఉంటుంది. మళ్ళీ అన్ని కాలాలు కూడా అలా తిరగడం వలన అన్ని కాలాలు, ఋతువులు ఏర్పడుతున్నాయి. వర్షాకాలం, వేసవికాలం, శీతాకాలం ఇవన్నీ వస్తున్నాయి సూర్యుని వలనే. సూర్యుడు అనేది, సౌరశక్తి అనేది నాశనము కానిది, నాశనరహితమైనది, అది బ్రహ్మం. అలాంటివి ఎన్నో ఉన్నాయి స్టార్స్. మనకు దగ్గరలో ఉన్నది సౌరశక్తి, అది బ్రహ్మం అనుకుందాం. తర్వాత వాటిలో ఉండే ప్రతి శరీరంలో ఉండే ఆ జీవాత్మే అధ్యాత్మం అంటున్నాడు భగవాన్. అన్ని శరీరాల్లో ఆఖరికి మొక్కలేంటి, మనమేంటి, అన్నిటికీ కూడా శక్తినిచ్చేది సౌరశక్తి. ఆ సూర్యుని యొక్క శక్తితోటే పొందుకుని మరి మొక్కలైతే మనకి ఆహారాన్ని అందిస్తున్నాయి, అన్ని రకాల ఆహారాలు, పదార్థాలు. ఇంకా అలా కాకపోయినా ఇంకా వేటికైనా సరే సౌరశక్తి లేనిదే పని అవ్వదు, అన్నిటిలో ఉంది, అది అధ్యాత్మం అనుకుందాం. నెక్స్ట్ ఈ జీవ జడ పదార్థాల ఒక ఉత్పత్తి, ద్రవ్య రూపమే కర్మ అన్నారు. కర్మ అంటే పని. పని చేయింది ఏది జరగదు కదా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు పనిచేయడం ఆపేశాడు అనుకోండి, అలా జ్వలించటం, ఇక ఏ కాలాలు ఉండవు, భూమి ఉండదు, నశిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరగడం అన్నీ ఆగిపోతాయి, సృష్టి ఆగిపోతుంది, మళ్ళీ మొదటకు వచ్చేస్తుంది. తన పని తాను చేసుకోవడం అన్నమాట కర్మ. అలాగే మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఆ శక్తిని ఉపయోగించుకుంటూ, తినే ఆహార పదార్థాల నుండి వచ్చే శక్తిని ఉపయోగించుకుంటూ ఎవరు చేసుకునే పని వాళ్ళు చేస్తూ ఉండాలి. పిల్లలు, మీరు చదువుకునేటప్పుడు చదువుకోవాలి, ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి. అలాగే ఏదైనా పని సహాయం చేసేటప్పుడు పెద్దలకి సహాయం చేయాలి. అలా మీ శక్తిని ఉపయోగించాలన్నమాట. ఆ శక్తి లోపల ఉండిపోతుంది, అది ఉపయోగించకపోయేసరికి ఏమవుతుంది, అది ఒక జడ పదార్థం అయిపోతుంది, జీవ పదార్థం అవ్వదు. అందరిలోనూ ఉంటుంది ఆ బ్రహ్మము, అధ్యాత్మం, జీవ పదార్థం, కర్మ అంటే పని చేయటం. ఈ మూడు ఎప్పుడు జరుగుతాయి, మనం తీసుకున్న ఆ శక్తిని మనం ఉపయోగించుకుని పని రూపంలో ఉపయోగించుకుంటే అది అందరికీ ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడుతుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆ శక్తిని ఉపయోగించుకోకుండా అలాగే ఉంటూ జడ పదార్థంగా అయిపోయి ఇక ఎవరికీ ఉపయోగపడం. మనం ఉపయోగపడితేనే 10 మంది గుర్తిస్తారు. భగవానుడు చెప్పిన శ్లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మనం అన్వయించుకోవచ్చు శ్లోకం అర్థం. భగవద్గీత శ్లోకంలో ఉన్న విశేషమే అది, మన పవిత్ర గ్రంథమైన భగవద్గీత. ఒకసారి మళ్ళీ ఆ శ్లోకం. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే
భూతభావోద్భవకర విసర్గ కర్మ సంహిత. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ.